అమెరికా, భారత్ మధ్య ఓ వైపు టారిఫ్ వారు కొనసాగుతున్న సమయంలోనే ఇరు దేశాలు కీలకమైన రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆసియన్ డిఫెన్స్ మినిస్ట్రీస్ మీటింగ్ ప్లస్ సందర్భంగా కౌలాలంపూర్లో ఈ ఒప్పందం కుదిరింది. దీని ద్వారా వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ వ్యూహాత్మక సైనిక భాగస్వామ్యం మాత్రం బలంగా కొనసాగుతోందని ప్రపంచానికి సంకేతమిచ్చింది. అమెరికా, భారత్ మధ్య 10 సంవత్సరాల డిఫెన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్పై పీట్ హెగ్సెత్, భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు సంతకాలు చేశారు. కౌలాలంపూర్లోని ఆసియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ సమావేశాల్లో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య వాణిజ్య వివాదాలు తీవ్రంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ ఒప్పందం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏడీఎంఎం ప్లస్ సమావేశాల్లో భాగంగా భారత్, అమెరికా వంటి దేశాలు భద్రతా అంశాలు చర్చిస్తాయి. ఈ సమావేశాల ద్వారా దేశాలు తమ సైనిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్, భారత్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మధ్య మొదటి సమావేశంలోనే ఈ ఒప్పందం ఖరారైంది. యుఎస్ ఇండియా మేజర్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ అనే 10 ఏళ్ల ఒప్పందంపై హెగ్సెత్, రాజ్నాథ్ సింగ్ సంతకాలు చేశారు. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన భాగస్వామ్యాలలో ఒకటి అమెరికా, భారత్ సంబంధం. ఈ కొత్త ఒప్పందం ఈ బంధాన్ని మరింత బలపరుస్తుందని హెగ్సెత్ అభివర్ణించారు. ఇరు దేశాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావానికి వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఒప్పందం మిలిటరీ ఇంటెలిజెన్స్ షేరింగ్ను పెంచుతుంది. ఇది రెండు దేశాల మధ్య సైనిక సహకారానికి మార్గదర్శకంగా పనిచేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. సైనిక ఆపరేషన్స్లో కలిసి పనిచేయడం, ఇంటెలిజెన్స్ డేటా షేర్ చేయడం, డ్రోన్లు, మిసైల్స్ వంటి టెక్ ట్రాన్స్ఫర్ వంటి షేరింగ్స్ రెండు దేశాల మధ్య డిఫెన్స్ ట్రేడ్ను $20 బిలియన్ పెంచుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం కేవలం సైనిక రంగానికే పరిమితం కాకుండా వ్యూహాత్మక మద్దతు, రక్షణ, సాంకేతికతల మార్పిడి, శిక్షణ కార్యక్రమాలను కూడా కలిగి ఉంటుంది. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రెండు దేశాల వాణిజ్య సంబంధాలు చరిత్రలో అత్యంత సంక్లిష్ట దశలో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సంవత్సరం ఆగస్టులో భారత ఉత్పత్తులపై 50% వరకు టారిఫ్లు విధించారు. మొదట 25% ఉన్న సుంకాలను డబుల్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ టారిఫ్లు టెక్స్టైల్స్, నగలు, తోలు ఉత్పత్తులు, రసాయనాలు వంటి విభాగాలను ప్రభావితం చేశాయి. ఇవన్నీ కలిపి దాదాపు $48.2 బిలియన్ వార్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యను తీసుకోవడానికి ప్రధాన కారణం భారత్ ఇంకా రష్యా నుండి చౌకగా చమురు కొనుగోలు చేయడమని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు విధించిన అమెరికా తమ మిత్ర దేశాలు కూడా రష్యాతో వ్యాపారం చేయకూడదని హెచ్చరించింది. అయితే భారత్ తమ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ చమురు కొనుగోళ్లను కొనసాగించడంతో అమెరికా ప్రతిగా ఈ భారీ సుంకాలు విధించింది. ట్రంప్ వ్యక్తిగత అసంతృప్తి కూడా ఈ నిర్ణయానికి కారణమైందని పేర్కొంది. ఎందుకంటే ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ భారత్, పాక్ మధ్య ఉన్న ఉద్రిక్తతలపై తాను మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధమని ప్రకటించారు. అయితే భారత్ ఆ ఆఫర్ను తిరస్కరించడంతో ట్రంప్ దానిపై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. రక్షణ రంగం ఎప్పటికీ అమెరికా, భారత్ సంబంధాల్లో బలమైన పునాది అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ కొత్త ఒప్పందం తమ వ్యూహాత్మక ఏకాభిప్రాయానికి ప్రతీక అన్నారు. అలాగే ఆయన ఈ ఒప్పందం ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛ, ఓపెన్, నిబంధనల ఆధారిత వాతావరణం ఏర్పాటుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. అమెరికా కూడా దీనిని చైనాపై వ్యూహాత్మక సమతుల్యతను సాధించే దిశగా ఓ కీలక అడుగుగా చూస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో భారత్తో రక్షణ భాగస్వామ్యం అమెరికాకు మరింత వ్యూహాత్మక ప్రాధాన్యతను కల్పిస్తోంది. అదే సమయంలో భారత్కు ఈ ఒప్పందం కీలకంగా మారింది. ఎందుకంటే రక్షణ రంగంలో అమెరికా సాంకేతికత, ఆయుధాలు, నౌకా వ్యవస్థలు భారత సైన్యానికి కొత్త శక్తిని ఇస్తాయి. ముఖ్యంగా సమాచారం పంచుకోవడంలో, గూఢచారి డేటా షేరింగ్లో, ఉమ్మడి సైనిక ఎక్సర్సైజ్లలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషించనుంది. వాణిజ్య రంగంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ రెండు దేశాలు వ్యూహాత్మక స్థాయిలో బంధాన్ని బలోపేతం చేస్తున్నాయి. మొత్తంగా ఒకవైపు
ఒకవైపు సుంకాల యుద్ధం కొనసాగుతుండగా మరోవైపు రక్షణ రంగంలో ఇంత దీర్ఘకాల ఒప్పందం కుదరడం అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తులో ఇండో పసిఫిక్ ప్రాంతంలోని శాంతి, స్థిరత్వానికి అమెరికా భారత్ భాగస్వామ్యం కీలక పాత్ర పోషించబోతోందని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.